హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ప్రమీల. మనం ఈరోజు ఈ వీడియోలో బాల సంజీవిని యాప్ కోసం అయితే తెలుసుకుందాము. బాల సంజీవిని యాప్లో అయితే ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ తేదీ కల్లా మనము బ్యాలెన్స్లు అనేది ఓపెనింగ్ బ్యాలెన్స్లు అనేది ఎంటర్ చేయాలన్నమాట ఫస్ట్ తేదీకి. అయితే ఫస్ట్ తేదీకి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసేటప్పుడు మనకి ఎగ్ అనేది ఫస్ట్ ఫేజు 30వ తేదీ 28 నుంచి వేస్తూ ఉంటారు ఫస్ట్ ఫేజ్ అనేవి. కాబట్టి మనం అప్పుడు మ్యాక్సిమం అయితే 1వ తేదీన రిసీట్లు అనేది ఎంటర్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఒకవేళ కానీ వచ్చాయి చేసేద్దాము అని మామూలుగా చేసి ఉన్నారనుకోండి, చేసి కానీ ఉంటే ఆ ఎగ్ ఫస్ట్ పేజు ప్లస్ మన గత నెల క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉందో అది కలిపి మనం 1వ తేదీన ఓపెనింగ్ బ్యాలెన్స్గా వేయవలసి ఉంటుందన్నమాట. లేదు మనం ఫస్ట్ పేజ్ కానీ ఎంటర్ చేయలేదు అని అనుకోండి, 1వ తేదీన ఓన్లీ క్లోజింగ్ బ్యాలెన్స్ వేసుకొని మళ్ళీ ఎగ్ రిసీట్ వేరేగా చేస్తామన్నమాట. అయితే మనం ప్రతిదీ కూడా ఏ రోజు వచ్చిన రిసీట్లు, ఏ రోజు వచ్చిన స్టాకులు ఆ రోజే మనం రిసీట్లు చేసేయాలన్నమాట. చేసేసి మస్ట్ అండ్ షుడ్గా సింక్ అనేది చేయాలి. సింక్ 2-3 సార్లు చెక్ చేసుకోండి. 2-3 సార్లు చెక్ చేసుకుని చూడండి. ఎందుకంటే ఒక్కొక్కసారి సక్సెస్ అవ్వకపోవచ్చు అనమాట. కాబట్టి 2-3 సార్లు చెక్ చేసుకుంటే మనకి సక్సెస్ఫుల్లీ అని వస్తేనే, సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తేనే సక్సెస్ అయినట్టు. కాబట్టి ప్రతి రిసీట్ కూడా వచ్చిన వెంటనే రిసీట్లు రైసు, డాలు, ఆయిల్ కానీ, బాలామృతం కానీ, ఎగ్ కానీ, మిల్క్ కానీ ప్రతిదీ వచ్చిన వెంటనే మనం రిసీట్లు అనేవి ఎంటర్ చేయాలి. మనకి ఇప్పుడు నెక్స్ట్ అటెండెన్స్లు చూసుకుంటే, అటెండెన్స్ అనేది మనం ప్రతిరోజు 9 కల్లా స్కూల్కి వెళ్తాం కదా, 8:30 నుంచి ఆయాలు వెళ్తారు, 9 కల్లా మనం వెళ్తాం. 10 గంటల లోపు అనేది మనం బిఎస్ యాప్లో కానీ, పోషణ ట్రాకర్ యాప్లో కానీ అటెండెన్స్ అనేది కంప్లీట్ చేయాలన్నమాట. అయితే మనం అటెండెన్స్ వేసిన తర్వాత అంటే సింక్ బటన్ అనేది మర్చిపోతుంటాం మనం. అయితే ఒక్కొక్కసారి కొట్టినా ఒక్కొక్కసారి సింక్ అవ్వకపోవచ్చు. కాబట్టి సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చేటంత వరకు కూడా సింక్ బటన్ అనేది క్లిక్ చేయండి. సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అనేది మనకి కనిపించాలన్నమాట. కాబట్టి అలా చూసుకోండి. ఆ తర్వాత మనం బెనిఫిషరీస్ని అయితే ఇందులో మనం ఏమీ ఎంటర్ చేయక్కర్లేదు. మైగ్రేషన్స్ అలాంటివి ఏమీ ఇప్పుడు లేవు. పోషణ ట్రాకర్లోనివే డైరెక్ట్గా ఆటోమేటిక్గా అందులో ఉన్న పేర్లే ఇందులో ఎనేబుల్ అవుతాయి అన్నమాట. ఆ తర్వాత టీహెచ్ఆర్ అనేది మనం చేయవలసింది అటెండెన్స్లు, టీహెచ్ఆర్లు, రిసీట్లు ప్రస్తుతానికి మన బాల సంజీవినిలో వర్క్ అనమాట. అయితే రిసీట్లు చేస్తాము, డైలీ అటెండెన్స్ చేస్తాము. టీహెచ్ఆర్ అనేది 2 ఫేజులు ఉంటాయి కదా. 1వ ఫేజ్ అనేది 6వ తేదీ నుంచి ఎనేబుల్ అవుతుంది. ఆ 6వ తేదీలోపు మనకు ఆల్రెడీ బాలామృతం వస్తాయి, బాల సంజీవిని వస్తాయి, ఇవన్నీ వస్తాయి. రైసు, డాలు, ఆయిల్ అన్నీ కూడా మ్యాక్సిమం 6వ తేదీలోపు వస్తాయి అన్నమాట. అయితే మనం 6వ తేదీ నుంచి స్టాకులు అనేవి అంటే టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇప్పుడు ఫోటో ఏమీ లేదు కాబట్టి వెంటనే అన్నీ చేసేయచ్చు. ఇప్పుడు అందులో మనకి బాలామృతం కానీ ఏవైనా మనకి పిల్లలు ఎక్కువ మంది ఉండి స్టాక్ కానీ మనకి తక్కువ వచ్చింది అనుకోండి, అంటే సుమారుగా 10 మంది పిల్లలు మనకి స్టాక్లో అంటే లిస్ట్లో ఉన్నారు, మనకి 8 వచ్చాయనుకోండి, 2 పెండింగ్ అనేది నెలాఖరు వరకు ఈ 2 అనేది పెండింగ్ చూపెడుతుంది. ఎందుకు? మనకి ఆన్లైన్ పరంగా 10 మంది ఉన్నారు కానీ 8 వచ్చాయి కాబట్టి ఆ 2 అనేది నెలాఖరు వరకు పెండింగ్ చూపెడుతూనే ఉంటుందన్నమాట. కాబట్టి ఎవరి దగ్గరైనా ఆన్లైన్ పరంగా స్టాకులు బ్యాలెన్స్ ఉంటే మీ సెక్టార్ పరంగా మీ ఫ్రెండ్స్ మీరు మాట్లాడుకొని అది సూపర్వైజర్ గారితో చెప్తే ఆ మేడం గారు అనేది దాన్ని క్లియర్ చేస్తారనమాట. కొంతైనా పర్సంటేజ్ అనేది టీహెచ్ఆర్ పర్సంటేజ్ ఇవ్వకపోవడం అనేది తగ్గుతుంది అనమాట. రెడ్ మార్క్ అనేది కొంతైనా తగ్గుతుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే మిల్క్, మనం యాప్ 6వ తేదీని కదా టీహెచ్ఆర్ ఓపెన్ అవుతుంది. కాకపోతే మనకు మిల్క్ ఎలా చేస్తాం? అన్ని రిసీట్లు మనం చేస్తాము, సబ్మిట్ చేస్తాము. కానీ మిల్క్ మాత్రం ఎంఎస్కేఎల్ ద్వారా కానీ, సెక్రటరీల ద్వారా కానీ ఓటీపీ చెప్పి మనం ఎంటర్ చేస్తాం కదా. అదేమవుతుందంటే 6వ తేదీకి ఎనేబుల్ అవ్వదనమాట. ఆ రోజు మనం టీహెచ్ఆర్ కొట్టేటప్పుడు ఏమవుతుంది? మిల్క్ ఈజ్ నాట్ సఫిషియంట్ అని చూపెడుతుంది అనమాట. కాబట్టి అలా వచ్చిందని ఏమీ ఇబ్బంది పడక్కర్లేదు. అది 2-3 డేస్లో ఎనేబుల్ అయిపోతుంది. కాకపోతే మనం 2 సార్లు టీహెచ్ఆర్ అనేది చేయవలసి వస్తుంది. ముందు మిల్క్ మానేసి మిగిలినవన్నీ కూడా టిక్ మార్క్ పెట్టి బెనిఫిషరీ క్లిక్ చేసుకుని సబ్మిట్ చేస్తాము. ప్రతిదీ సింక్ చేస్తాము. మిల్క్ మాత్రం మనం మర్చిపోకుండా 2-3 రోజుల తర్వాత అంటే డైలీ చూసుకోవచ్చు, డైలీ చూసుకున్నా ప్రాబ్లం లేదు. లేదంటే 2-3 డేస్ తర్వాత అయినా సరే మిల్క్ మాత్రం, ఎందుకు మనం టీహెచ్ఆర్ చేయలేదు పెండింగ్ ఉండిపోద్ది కాబట్టి మనకి మళ్ళీ లిస్ట్లో మన పేరు రాకుండా ఉండాలి అంటే మనం మిల్క్ మాత్రం 2-3 డేస్ తర్వాత టీహెచ్ఆర్ అనేది మళ్ళీ ఓన్లీ మిల్క్ మాత్రం చేసుకోవచ్చు. మళ్ళీ అలాగా ఏ స్టాకులు అయినా సరే మొత్తం టీహెచ్ఆర్ ఇచ్చిన వెంటనే అది కూడా ప్రతిదీ సింక్ చేస్తూ ఉండాలన్నమాట. 6వ తేదీ నుంచి 20వ తేదీలోపు ఫస్ట్ ఫేజ్ అనేది చేసేయాలి. ఆ తర్వాత 21 నుంచి సెకండ్ ఫేజ్ ఎనేబుల్ అవుతుంది. అది కూడా
మొత్తం చేసి ప్రతిదీ కూడా వెంటనే మనం సింక్ చేసుకుంటేనే మనకి రెడ్ మార్క్‌లో రాకుండా ఉంటుందన్నమాట మన పేరు. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అలాగే నేను గర్భిణీలకు, బాలింతలకు, చిన్నపిల్లలకు ఉపయోగపడేలాగా వీడియోస్ చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్ చేశాను. అందులో కడుపులో బేబీ తల్లితో మాట్లాడితే ఎలా ఉంటుంది అని వీడియో చేశాను. అది కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓన్ మొబైల్ ఉన్న ప్రతి అంగన్వాడీ టీచరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోస్ను లబ్ధిదారులకు పంపిస్తారని నేను వినయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.